పల్లీల బర్ఫీ వేరుశనగ పప్పుతో చాలా టేస్టీగా చాలా ఈజీగా బర్ఫీ చేసుకోవచ్చు. కాజు బర్ఫీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పల్లీల బర్ఫీ తయారు చేయడానికి 1 కప్పు పల్లీలు తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం తీసుకున్న కప్పు పల్లీలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పల్లీలని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలని దోరగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. పల్లీల పొట్టు విడిపోయే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం వేయించుకున్న పల్లీలు వేరొక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టుని ఈ విధంగా తీసేసుకోండి. అన్ని పల్లీల్ని ఇదే విధంగా పొట్టు తీసేసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి వేరొక బౌల్లోకి వేసుకోండి. పొట్టు తీసిన పల్లీల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులో ఓ చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న పల్లీల పౌడరు చక్కెర పాకంలో కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పల్లీ బర్ఫీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనకి ముద్దలాగా అయిన తర్వాత తీసేసి వేరే బౌల్లోకి వేసుకుందాం. ఈ బౌల్కి నెయ్యి అప్లై చేసుకుని ఇందులో వేసుకోవాలి. అడుగు చదరంగా ఉన్న గ్లాస్ తీసుకుని ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో ఈ పీసెస్ని వేసుకోండి. చూసారుగా చాలా టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీలు ఇలా ఈజీగా తయారు చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా వేరుశనగ పప్పుతో ఈ విధంగా బర్ఫీ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బర్ఫీలు మనకి వారం రోజులైనా నిల్వ ఉంటాయి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.